హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవైసీ వర్డ్స్. ఈ కలియుగంలో మెయిన్లీ ఇప్పుడుండే జనరేషన్లో అతి గొప్ప మరియు అరుదైన ఆస్తి ఏదన్నా ఉంది అంటే అది కేవలం నిజాయితీగా ఉన్న వ్యక్తిని కనుగొనడం మాత్రమే. మీ అదృష్టవశాత్తు ఎవరన్నా మీ జీవితంలో అలా నిజాయితీగా ఉన్న వాళ్ళు దొరికితే దయచేసి వాళ్ళని చేజారిపోనివ్వకండి. ఇప్పుడు మనం ఎన్నో న్యూస్ చూస్తుంటాం. అంటే నేను చెప్పాలి, ఎవరిని బ్లేమ్ చేయాలి అని కాదు, కానీ అమ్మాయిల్లోనూ మోసగాళ్ళు ఉన్నారు, అబ్బాయిల్లోనూ మోసగాళ్ళు ఉన్నారు. బట్ రీసెంట్ టైమ్స్లో ఒక ఆమె తన 3 పిల్లల్ని హత్య చేసిన ఉదంతం గురించి జస్ట్ నేను ఒక కవిత రాశాను. ఎలా ఉందో చెప్పండి. స్త్రీ అంటే 3 ముళ్ళ బంధం కోసం పుట్టినుంటి గారాబాన్ని పక్కన పెట్టే పడతి. కడుపున పుట్టిన బిడ్డల కోసం ప్రాణాన్ని కూడా తృణప్రాయంగా చూసే మహిళ. ఇంతటి మహోన్నత ఔన్నత్యం ఉన్న మహిళలు మధ్య ఇలాంటి ఒక కలంకిని కూడా ఉంటున్నది నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్. మాయదారి మోహం కోసం మాతృత్వాన్ని చిదిమేసింది. కసాయిగా మారిన క్షణాన కడుపు తీపి కాస్తైనా కానరాలేదా తనకి? తల్లడిల్లుతున్న పసి హృదయం కనీసం ఆ పాషాణాన్ని కరిగించలేకపోయిందంటే ఒక మాతృత్వం కోసం ప్రాణాలని త్యజించే తల్లి ఆ మాతృత్వాన్ని ఎలా చిదిమేయగలిగిందండి? అంటే మీరు అనొచ్చు, అంటే ఇది కామన్, అది ఏమి అనేసి. అంటే అదేదో చెప్తారే, కలియుగంలో కేవలం కలిపురుషుడే రాజ్యం మేల్తాడు, కేవలం జిహ్వ మరియు కామం మాత్రమే ఈ కలియుగాన్నంతటిని శాసిస్తుంది అని. కేవలం తన కామం కోసమే కదండి అంతటి దాష్టికానికి ఒడికట్టినది. నా పదాలు ఆలోచింపజేసేలాగా ఉంటే లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు కేవైసీ వర్డ్స్. ఇది నా ఒపీనియన్ మాత్రమే. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్లీ వన్ థింగ్, ఆల్రెడీ తెలుగులో చెప్పాను అనుకోండి, ఇంకొకసారి ఇంగ్లీష్లో. నవేడేస్ ద గ్రేటెస్ట్ అండ్ రేరెస్ట్ అసెట్ ఈస్ ద లాయల్టీ. Fortunately, if you find a loyal person means don't let them go at any cost. Thank you for watching.